నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారండి. ఎందుకనమ్మా? అతను అన్ని ఉపకారాలు బాగా చేస్తున్నారు కాబట్టి. మా అమ్మలు పింఛనీళ్ళ గురించి, రుణమాఫీలు, అమ్మవారి డబ్బులు, ఆటో వాళ్ళకి భూముల మీద అన్ని బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి లోటు లేకుండా, తిండిబాట్లు లోటు లేకుండా పెడుతున్నారండి. రోడ్లు బాగా వేస్తున్నారు, కుళాయిలు ఇచ్చారు, ఇంటింటి కుళాయిలు ఇచ్చారు, అన్ని బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి డిఫరెన్స్ ఏం చెప్తారు? చాలా డిఫరెన్స్ ఉంది. ఇతను అన్ని పెట్టుబడులు పెడుతున్నారండి, బాగా అన్ని చూస్తున్నారు. అతనికి ఏం లేదండి, అతనికి ఏమీ ఉపకారం లేదండి. ఏదో మమ్మల్ని గెలిపించుకొని పేదల మీద మాయ తీసుకొని తింటవే, కానీ మమ్మల్ని జగన్ గారే అన్ని బాగా చూస్తున్నారు. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరగాలంటే మళ్ళీ జగన్ అన్నే వస్తారండి. మరి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా, వచ్చినా సరే జగన్ అన్నే వస్తారండి. ఎందుకు అంత నమ్మకం ఏంటి? మాకు నమ్మకం ఉందండి. మాకు అతను అన్ని పెడుతున్నారు కాబట్టి, మేము తింటున్నాం కాబట్టి ఆ విశ్వాసం మాకు ఉందండి. అందుకనేసి అతనే వస్తారు. ఓకే. మరి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెడుతున్నారు కదా, సిద్ధం సభలు ఎలా ఉన్నాయి? జనాలు బాగున్నాను, జనం కూడా బాగానే ఉన్నారండి. ఎక్కువ అతను కాసి ఉన్నారండి, మెజార్టీలో ఉన్నారండి. మా ఊరు నోకాలు తెలిసి సచ్చిగా అతనే వస్తాడండి. మరి 150 వస్తాయంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు రావండి, ఇతనే ఎక్కువ మెజార్టీతో వస్తారు. ఎవరు వస్తారు? ఇతనే, జగన్. ఓకే.